హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకప్పుడు నా కోసం చికెన్ తీసుకొచ్చేటోడు, ఇప్పుడు ఆయన కొడుకు కోసం అయితే తెచ్చుకున్నాడు. ఇంకా నేనైతే దానికోసం ఆనియన్, టొమాటో అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ అయితే కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. కానీ మనకొచ్చిన థాట్ ఏంటిదంటే గ్రీన్ చికెన్ చేద్దామని చెప్పేసి ఇంకా పుదీనా కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుని అయితే అన్ని మిక్సీ పట్టేసినాను. దీంట్లోనే అల్లం వెల్లుల్లి కూడా మిక్సీ పట్టేసుకున్నాను. అయితే మన ఈ స్పెషల్ కర్రీని ఒక స్పెషల్ ఆయిల్తో చేద్దామని చెప్పేసి వెస్టేజ్ నుంచి రైస్ బ్రాన్ ఆయిల్ అయితే తీసుకున్నాము మేము. ఇంకా దాన్ని అయితే యూజ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ సర్వింగ్ సైజు 1 టేబుల్ స్పూన్ అని ఉంది కదా, మేబీ మనం కర్రీస్ చేసేటప్పుడు 1 టేబుల్ స్పూన్ వేయాలేమో. నేనైతే ఫస్ట్ టైం వాడుతున్నాను, నాకైతే అంత ఐడియా లేదు దానికోసం. కానీ అంత తక్కువ ఆయిల్ ఎందుకు వేయడం అని చెప్పేసి ఒక చిన్న గంటె ఉంటుంది కదా కూరది, నేనైతే దాంతోనైతే వేసుకున్నాను. కానీ నిజం చెప్పనా, నా జన్మలో ఇదే ఫస్ట్ టైం నేను ఇంత తక్కువ ఆయిల్తో కర్రీస్ అయితే చేయడము. ఇంకా మన గ్రీన్ చికెన్ అయితే ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది, కానీ మధ్యలో చాలా క్లిప్పింగ్స్ అయితే మిస్ అయిపోయినాయి. ఫైనల్గా ఒక 20 మినిట్స్ తర్వాతనైతే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కానీ టేస్ట్ అయితే నిజంగా అద్దిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం చేసినా కానీ సక్సెస్ అయినా. ఫెయిల్ అవుతానేమో అనుకున్నాను కానీ ఫెయిల్ అవ్వలే, సక్సెస్ అయినాను. గ్రాండ్ సక్సెస్ అనే చెప్పొచ్చు. ఇంకా ఈ కర్రీ ఎవరెవరు తిన్నారు, ఎవరు ఎక్కువ తిన్నారు అని చెప్పేసి నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.